విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని విద్యతో సమాజంలో ముందడుగు వేయాలని బీసీ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. ఆటపాటలతో క్రమశిక్షణ అలవర్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘానాపూర్ నియోజకవర్గం కరుణాపురంలోని రఘునాథపల్లి వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో ప్రత్యేక అధికారి కళాశాల ప్రిన్సిపల్ గురు బ్రహ్మం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న బాలల దినోత్సవం వేడుకల్లో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ పూలే కుటుంబం బాలికల విద్య కొరకు విశేష కృషి సల్పిన మహనీయులన్నారు. సమాజ హితానికి అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. బాలల హక్కులను పరిరక్షించేది రాజ్యాంగమేనని, ఆ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉన్నామన్నారు. ఆ మహానుభావులు కల్పించిన హక్కులే నేటి బాలికల విద్యకు దోహదపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటుందని, ప్రత్యేకంగా మెనూ ఛార్జీలు పెంచారని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్వం బాలికల పుట్టుకను అడ్డుకునేవారని, ఆడపిల్లల విద్య ఆమడ దూరంలో ఉండేదని, నేటి సమాజం ఎంతో చైతన్యవంతమైందన్నారు. ఈరోజు జనగామ జిల్లా రఘునాథపల్లి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులానికి రావడం జరిగింది. బీసీ కమిషన్ మెంబర్గా ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. నాది కూడా సొంత జిల్లా కావడము, ఇక్కడ పిల్లలందరితో ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్గా గురు బ్రహ్మం గారు ఏదైతే ఈ వ్యవస్థ అంతా కూడా చూసుకుంటున్నారో వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లలంతా కూడా చాలా క్రమశిక్షణతో ఇలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు అనిపించింది ఇవాళ ప్రతి రెసిడెన్షియల్లో కూడా ఇలాంటి ఒక క్రమశిక్షణ ఉంటుంది అని నాకు అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ వార్డెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డీడీ గారు కావచ్చు, ఇతర పక్కన స్కూల్స్లలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. వాళ్ళు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ నాకు కొంత ఇక్కడ కనిపించింది. ఇదే శ్రద్ధని కొనసాగించాలని కూడా నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ బాలికల దినోత్సవం సందర్భంగా, నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ భారతదేశం అంతా జరుపుకునేటువంటి బాలల దినోత్సవం. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ లోపల ఒక స్ఫూర్తి నాకు కనిపించింది. అంటే ఈ సమాజంలో ఇవాళ ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని గాంధీజీ అన్నారు. నిజానికి ఇవాళ 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలళ్ళ వరకు కూడా అత్యాచారాలకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లల్ని హాస్టల్స్లో ఉంచి చదివించాలంటే తల్లిదండ్రులకు ఎంతో ఒక భయాందోళన ఉంటుంది. కానీ నాకు ఇవాళ ఈ స్కూల్ని విజిట్ చేసిన తర్వాత, అంటే అధికారికంగా, అంతకుముందు నేను ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా, జనగామ జిల్లా సాధనోద్యమకారిణిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నేను చాలా చోట్ల చూశాను. కానీ వాళ్ళు ఒక అఫీషియల్గా ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా ఈ స్కూల్ని విజిట్ చేసినప్పుడు, ఇక్కడికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఉన్న పిల్లలందరి యొక్క ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకు మంచి సౌకర్యాలు, టీచర్ల యొక్క ఆదరణ దక్కుతుంది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే పిల్లలందరి లోపల ఒక ఆనందం కనిపించింది. అది ఇవాళ ఒక్క రోజుకే కాదు, భవిష్యత్తులో కూడా అది కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా పిల్లలందరినీ ఎప్పటికీ చూసుకోవాలని టీచర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళంతా బాధ్యతాయుతంగా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రులను వదిలేసి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంటే అది చాలా క్రియాశీలకమైనటువంటి వయసు. ఆ వయసులో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. పిల్లలు ఎప్పుడో వారానికో, నెలకో, 2 నెలలకో, పండగకో, పబ్బానికో పోతారు, పిల్లలు హాస్టల్లో ఉంటారు. అలాంటి పిల్లలందరికీ కూడా ప్రేమ ఆదరణ కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ సందర్భంగా ఈ స్కూల్లో నేను చాలా మంచి అంశాలనే చూశాను. పిల్లల్లో క్రమశిక్షణ చూశాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు మాట్లాడే విధానంలో, వాళ్ళు చదువుకుంటున్నటువంటి విధానం చూశాను. మంచి రిజల్ట్ని ఈ స్కూల్కి తీసుకురావాలని, ఈ రెసిడెన్షియల్ స్కూల్కి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కూడా పిల్లలందరినీ కూడా నేను విష్ చేశాను. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గురుకులాలకు సంబంధించి
వాళ్ళకు ఛార్జీలు కూడా పెంచారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నారని కూడా పిల్లలే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. అందుకు ఇవాళ ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, ఇవాళ నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఇవాళ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళంతా కూడా ఆడబిడ్డలు. వాళ్ళందరికీ కూడా వసతులు, సరైన వసతులు సమకూరినప్పుడు ఆడబిడ్డలు ఏదైనా సాధించగలుగుతారు. వాస్తవానికి మనిషి ఏదైనా సాధించాలి అని అంటే ఒక పట్టుదల కావాలి, దానికి కావాల్సిన సౌకర్యాలు కావాలి. లేని సందర్భంలో కూడా సాధించేది ఉంటుంది. కానీ ఇవాళ సౌకర్యాలు కూడా సమకూరుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు స్వయంగా వచ్చి చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ వరంగల్ ప్రశస్తి, ఈ పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఓరుగల్ ప్రశస్తిని కూడా వాళ్ళ ముందు నేను ప్రస్తావించాను. ఇలా రాణి రుద్రమగా ఆమె పరిపాలించిన విధానం కావచ్చు, మహారాణిగా ఆమె, అలాగే సమ్మక్క సారలమ్మల ధైర్యం కావచ్చు, చాకలైలమ్మ పోరాటం కావచ్చు, వాళ్ళ పోరాట వారసత్వాన్ని ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను పనిచేశాను. ఇలా పిల్లలందరికీ కూడా అదే ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలమని అణిగిమణిగి ఉండాలని, ఆత్మన్యూనతతో ఉండకూడదని, ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ అధిగమించి ధైర్యంగా జీవితంలో ముందడుగు వేసి విజయాన్ని సాధించాలని ఈ బాలల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న సందేశం ఇచ్చాను. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రఘునాథ్పల్లికి సంబంధించినటువంటి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన మహాత్మా జ్యోతిబాపులే గురుకులానికి సంబంధించిన టీచర్స్ అందరినీ, పిల్లలందరినీ కూడా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా మంచిగా పనిచేయాలని, మంచి బంగారు భవిష్యత్తునిచ్చి జాతి నిర్మాతల్ని తయారు చేసి వాళ్ళ సమాజానికి ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.